దేవునికి కావాల్సింది పాస్టర్లు కాదు, ఈ రోజున దేవునికి కావాల్సింది ప్రవక్తలు కాదు, ఆత్మతో నింపబడిన సాక్షులు కావాలి. నేటి దినాల్లో నేటి లోకానికి కావలసింది సాక్షులు కావాలి. సంఘమా, నేటి దినాల్లో ప్రభువు కోరుకున్న సాక్షులై ఉండండి. మీరు లోకం కోరుకున్న క్రైస్తవులుగా మనం ఉండొద్దు. ప్రభువు కోరుకున్న సాక్షులమై ఉండాలి. ఆయనకు సాక్షులుగా ఉండాలంటే ఆయన ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడితే నువ్వు ఎవరివైనా కావచ్చు గాక, నువ్వు ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేస్తున్నా, చదువుకుంటూ ఉన్నా, లేదా ఇంటి దగ్గర ఉన్నా, ఆత్మతో నింపబడిన ప్రభువు కోరిన సాక్షిగా నువ్వు ఉండగలిగితే అనేక ఆత్మలు దేవుని తట్టు తిరుగుతాయి. దీనికోసం అయ్యగారే అవ్వక్కర్లా, దీనికోసం ఏమవ్వక్కర్లా, అయ్యగారే అవ్వక్కర్లా. దేవునికి కావాల్సిన అయ్యగారులు కాదు, నమ్మకమైన సాక్షులు కావాలి. ఇది లేదు జనాల్లో. ఆత్మతో నింపబడిన అనుభవం లేదు, తర్వాత ఈ అభిషేకం లేదు, సాక్ష్యం అంతకన్నా లేదు. కొంతమందిని గురించి చెప్పుకుంటారండి, అబ్బా అసలు చెప్పుకోకూడదు, బాధాకరమైన విషయం. పాస్టర్ల పరిస్థితి అట్టే వచ్చింది, విశ్వాసుల పరిస్థితి కూడా అలానే. సరైన సాక్ష్యం లేనటువంటి సంఘాలు, సరైన సాక్ష్యం లేని సేవకులు, సరైన సాక్ష్యం లేని విశ్వాసం. నేనంటున్నాను, మనం అలా ఉండొద్దు. నా మటుకు నేను మంచి సాక్ష్యం కలిగిన సేవకుడిగా నేను ఉండాలి. మీ మటుకు మీరు నమ్మకమైనటువంటి మంచి సాక్ష్యం కలిగిన విశ్వాసులుగా ఉండాలి. మనమందరము దేవుని ఆత్మతో నింపబడిన వారమై ఉండాలి.